చాలామందికి గుమ్మడికాయ వడియాలు లేవండి. మేము తయారు చేయట్లేదని చెప్పాము. సో, ఎవరికైతే లేవని చెప్పామో వాళ్ళిప్పుడు హ్యాపీగా తీసుకోవచ్చు. మేము గూడా తయారు చేస్తున్నాము. అలాగే లిమిటెడ్ క్వాంటిటీలోనే చేస్తున్నామండి. ఎక్కువ క్వాంటిటీ చేయట్లేదు. అండ్ మేము డ్రై చేయడము ఇలా వైట్ క్లాత్ పైన పెట్టి చేస్తున్నామండి. కవర్లు వాడట్లేదు. ప్లాస్టిక్ కవర్లు మేము యూజ్ చెయ్యము. కాబట్టి మీరు హ్యాపీగా మీ హెల్త్ గురించి కాన్షియస్ ఉన్నవాళ్ళు హ్యాపీగా మా దగ్గర పర్చేస్ చేయొచ్చు అనే మొత్తం బూడిద అంతా క్లీన్ అయ్యేలాగా చూడండి ఎంత నీట్‌గా క్లీన్ చేసామో. ఒకటే పెద్దది 10 కేజీలు గుమ్మడికాయ అయితే తీసుకున్నామండి. ఇలా మొత్తం బూడిదంతా క్లీన్ చేసేసి తర్వాత దీన్ని కట్ చేస్తున్నాం. మా స్టాఫ్‌కి అయితే పాపం చాలా కష్టమే అయిపోయింది. ఇంత పెద్దదాన్ని కట్ చేయడానికి కొంచెం ఇబ్బందే పడ్డారు. ఇదంతా మీకు అందరికీ తెలిసిందే, కానీ మళ్ళీ ఎందుకు చూపిస్తున్నామంటే మేము ప్రతీది కూడా ట్రాన్స్పరెంట్‌గా చూపిస్తున్నాం కాబట్టి మీకు మేము ఎలా చేస్తున్నాము, ఏమేమి వాడుతున్నాం అనేది మీకు తెలుస్తుందని చెప్పేసి నేను క్లియర్గా చూపిస్తున్నానండి. అయితే ఇందులో సాల్ట్ వేసి ముందు రోజు ఈవినింగ్ ఇలా సాల్ట్ వేసి మంచిగా కాటన్ ఈ క్లాత్ ఉంటుంది కదండి, వడపోస్తాం కదా, ఆ క్లాత్లో చుట్టేసి వాటర్ అంతా పోయేలాగా పెట్టేసామన్నమాట. ఈ ప్రొసీజర్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. చాలామందికి ఈ గుమ్మడి వడియాలు ఇష్టం ఉన్న వాళ్ళకి తెలుసు, కానీ మేము ఎలా చేస్తున్నాము, ఎంత నీట్గా చేస్తున్నాం అనేది తెలుస్తుందని చెప్పి మాకు ఇందులో వాటర్ పోవడానికి దీనిపైన వెయిట్ పెట్టడానికి ఏమీ లేక చూడండి మా వాళ్ళు ఇలా ఒక వాటర్ క్యాన్ పెట్టేశారనమాట. అయితే ముందు రోజు నైటే మినప్పప్పు నానబెట్టుకున్నాము. దాన్ని కూడా కలిపేసి మినప్పప్పు విత్ గుమ్మడికాయ వడియాలు అయితే పెడుతున్నామండి. చాలామందికి తెలిసిందే ఈ ప్రొసీజరు, కానీ ఎక్కువగా మేము ఇంత రెస్పాన్స్ ఉంటుంది, ఇంతమంది రిక్వెస్ట్ ఉంటాయని అనుకోలేదు. అందుకే ఎప్పుడు గుమ్మడి వడియాలు పెట్టాలని మేము ముందు అనుకోలేదండి. కానీ చాలా రిక్వెస్టుల తర్వాత అయితే ఈ వడియాలు అయితే చేస్తున్నాం. ఇది మెయిన్ టాస్క్, ఆ గుమ్మడికాయలోంచి వాటర్ పిండడం అండి. ముందు రోజు నైట్ పెట్టినా సరే మళ్ళీ అందులో ఉన్న వాటర్ మొత్తం ఫిల్టర్ చేసేకి మేము తిన్నదంతా అరిగిపోయేంత బలం ఉపయోగించాల్సి వచ్చింది. అయితే తర్వాత ఇంకా ఈ మినప్పప్పు పిండి, రుబ్బినది, తర్వాత పచ్చిమిర్చి, అల్లము అన్నీ కలిపేసి చక్కగా తయారు చేసేసి వడియాలు అయితే పెడుతున్నాము. కొనాలి అని అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి. గుమ్మడి వడియాలే కాదు, మేము బియ్యం వడియాలు, క్యారెట్ బీట్రూట్ పౌడరు, మొరింగా పౌడర్ ఇలా చాలా సేల్ చేస్తున్నాం. చాలా నీట్గా ప్రీమియంగా అయితే తయారు చేస్తున్నామండి. ఎలా అంటే అలా పెట్టేసి ఎండలో పెట్టి కింద సిమెంట్ ఫ్లోర్ పైన పెట్టి, కవర్లు పైన పెట్టి, సిమెంట్ ఫ్లోర్ పైన పెట్టి అలా కాకుండా మీకు చాలా నీట్గా జాగ్రత్తగా అయితే మేమైతే వడియాలు